Hello, Ganigar. Hi. హలో అండి. హాయ్. 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 How are you? గుడ్ అండి. మీరెలా ఉన్నారు? Nice, nice. యాహ్! So, trailer చూసా. ఓకే. The టీజర్. first, yeah, sorry, teaser చూసా. The first thing I want to ask you, uh, while writing start చేస్తున్నప్పుడు, what was your first thought? Horror comedy or ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కలపాలి, కొరియా థింగ్ కలపాలనుకున్నది ఏది అంటే ఫస్ట్ థింగ్? యాక్చువల్‌గా ఐడియా స్టార్ట్ అయిందే ఒక పెనుగొండలో పెనుగొండలో ఈ కియా ఫ్యాక్టరీ ఉండడం. అక్కడ ఓకే, కొరియన్స్ ఉండడం. వాళ్ళ కల్చర్ అంతా అక్కడ ఉండడం. ఓకే, 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 ఓకే. సో, ఒక పెనుగొండల ఒక రాయలసీమ లాంటి ఏరియాలో కొరియా వాళ్ళు ఉండడం అనేది కొత్తగా డిఫరెంట్ అనిపించింది. యాంబియన్స్ వైస్‌గా గాని, కథ అట్మాస్ఫియర్‌గా గూడా. సో, దాంట్లో నుంచి ఆ కొరియన్‌కి ఈ పెనుగొండలో ఉండే కనకరాజుకి ఏముంటది కనెక్షన్? ఓకే, ఎలా ఓకే, సెట్ ఓకే. జేయగలం అనే దాంట్లో నుంచి స్టార్ట్ అయింది కథ. యాహ్! సో నైస్. యాక్చువల్లీ మీరు చూసారనమాట అయితే అక్కడికి వెళ్ళి, అంటే లైక్ మీరు యాహ్! ఎంజాయ్ నేనేదో చేశారా కొరియా? పెళ్ళికెళ్తా ఉంటే దారిలో మ్మ్. కనపడింది. మ్మ్. ఐ మీన్ బెంగుళూరుకెళ్తా ఉంటే యా, ఈ యా. కియా ఫ్యాక్టరీ ఉందని తెలుసు అందరికీ. అవును, బట్ ఫస్ట్ టైమ్ అంత హ్యూజ్ ఫ్యాక్టరీ అక్కడ అవును, చూడడం అవును. అనే థింగ్ ఏదైతే ఉందో అండ్ అక్కడ పక్కన నాతో పాటు ట్రావెల్ అయ్యేవాళ్ళు ఆ పెళ్ళికి వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా మంది కొరియన్స్ ఉంటారు. అవును, వాళ్ళకి కల్చర్ ఉంది ఇక్కడ. వాళ్ళకి రెస్టారెంట్స్ ఉన్నాయి. అవును. సో, వాళ్ళ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, సూపర్ స్పెషల్‌గా మార్కెట్స్ వాళ్ళ ఉన్నాయి. ఫుడ్స్ కూడా యాహ్! ఉన్నాయి. వాళ్ళ అవును. ఫుడ్, వాళ్ళ కల్చర్ అంతా ఉంది అని చెప్పేటప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనే దగ్గర హ్మ్. నుంచి స్టార్ట్ అయింది ఐడియా. ఓకే, ఓకే. అండ్ దెన్ దాంట్లో వాటెవర్ హారర్ కామెడీ ఇన్వాల్వ్ సెట్ అవ్వడం. అండ్ హ్మ్. ఆ కొరియన్‌లో షూట్ చేయడం. ఆ కథకి రిలేట్ అవ్వడం. హ్మ్. అదంతా హ్మ్. కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. హ్మ్. యాహ్! ఐ మీన్ వైల్ బ్లెండింగ్ ఈ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కానివ్వండి అండ్ ఈ కొరియన్ కల్చర్‌ని బ్లెండింగ్ చేసినప్పుడు హ్మ్. యాస్ ఏ క్రియేటివ్ పార్ట్ మీరు ఓకే గానీ కన్విన్సింగ్ ద ప్రొడ్యూసర్స్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. ఓకే. వాళ్ళని కన్విన్స్ చేయడం ఈ స్టోరీస్ ఆర్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వీళ్ళ హ్మ్. మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ అని హ్మ్. చెప్పేసి. హ్మ్. సో, అది ఎలా లేదు కన్విన్స్ అయ్యారు? ఐడియానే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి హ్మ్. అంటే కైండ్ ఆఫ్ బ్లెండింగ్ రాయలసీమ అండ్ కొరియన్ కల్చర్ హ్మ్. ఐడియానే డిఫరెంట్‌గా ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది ఇంకా. హుహుహు. ప్రొడ్యూసర్‌ని కన్విన్స్ చేయడం. అదే కదా క్వెషన్. అవును, యాహ్! అంతే. ఆ! ప్రొడ్యూసర్‌ని కన్విన్స్ చేయడం చాలా ఈజీగా అయింది. ఓకే. కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఐడియా. హుహుహు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో, అవును. డెఫినిట్‌గా చేద్దాం అనేది జరిగింది. సో, అంటే ఫస్ట్ 2 ఫిల్మ్స్ చూసుకోండి మీరు 'ఎక్స్‌ప్రెస్ రోజా' హ్మ్. కానివ్వండి, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' కానివ్వండి, అవి కమర్షియల్ ఫార్మాట్. ఆహ్, అందులో మెయిన్ రిస్క్ కన్నా జనాలకి అటాచ్‌మెంట్ ఎక్కువ దొరుకుతది కామెడీ, ఫన్ హ్మ్. హ్మ్. వైస్‌గా. హ్మ్. తర్వాత మీరు వచ్చిన ఫిల్మ్స్ కొంచెం రిస్క్ పార్ట్‌లు ఎక్కువ అవును. తీసుకున్నారు. అవును. అంటే లైక్ వై ఎందుకంటారా అక్కడి నుంచి? లేదు యాక్చువల్‌గా కైండ్ ఆఫ్ అది ఫన్ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అది. ఏది అవును, మీరు చెప్పిన 2 మూవీస్ 'వెంకటాద్రి అవును. ఎక్స్‌ప్రెస్'. 'కృష్ణార్జున్' కొద్దిగా యాక్షన్ కామెడీ. హ్మ్. హ్మ్. అండ్ దెన్ తర్వాత 'ఏక్మిని కథ' ఫుల్ కామెడీ. హ్మ్. హ్మ్. ఆహ్, బ 'ఏక్మిని కథ' అండ్ దెన్ 'మాస్ట్రో' ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అక్కడ మీరు చూసుకుంటే అన్ని సెన్సిటివ్ టాపిక్స్ గాని, సీరియస్ టాపిక్స్ మీరు కవర్ చేసి యాహ్! ఉన్నాయి యాహ్! యాహ్! యాక్చువల్లీ. యాహ్! అంటే కైండ్ ఆఫ్ ఫన్‌లోనే ఒక డిఫరెంట్ కథ ఏం హుహుహు. చెప్పగలం. ఒక యాహ్! ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే. హ్మ్. హ్మ్. దాంట్లో ఒక యాక్షన్. అవును, నెక్స్ట్ మూవీలో ఒక చిన్న స అవును. బోల్డ్ స్టోరీ. ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లోనే. యాహ్! సో, పర్సనల్లీ నాకు 'కృష్ణార్జునయుద్ధం' కొంచెం నచ్చుతుంది. అవును. ఎందుకంటే అవును. 'నాని' గారి ఫస్ట్ పార్ట్ కొంచెమేనా? అంటే లైక్ అదే చెప్తున్నాను కదా! సో, ఇప్పుడు 'నాని' గారు కూడా స్టేజ్ మీద అన్నారు. యాహ్! కంప్లీట్‌గా రాయలసీమ ఉన్న ఆ పర్సనే ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండు అని అవును. చెప్పేసి. అవును. సో, నాట్ అబౌట్ 'కృష్ణార్జునయుద్ధమే' కాకుండా హ్మ్. మీ ఫీలింగ్ ఏంటి? అంటే లైక్ ఆయన చెప్పింది కానివ్వండి, మీరు అనుకున్నది కానివ్వండి లేదు 'కృష్ణ' 'కృష్ణార్జునయుద్ధం'. డెఫినిట్‌గా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. హ్మ్. 'నాని' గారు హ్మ్. చెప్పినట్టు చాలా మంచి క్యారెక్టర్ అది. హ్మ్. అతన్నే హ్మ్. తన్నే పెట్టి తీసుంటే కూడా వర్కౌట్ అయ్యుండేది. కైండ్ ఆఫ్ ఆ సినిమా ప్రాబ్లమ్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ఫ్లాట్ అయిపోవడం. హ్మ్. హ్మ్. అండ్ ఒక హీరోయిన్‌లో ఒక ట్రాఫికింగ్‌లో ఇరుక్కున్న తర్వాత ఈ హ్మ్. హ్మ్. హీరోలెళ్లి తీసుకురావడం అనేదే కథ అయిపోవడం. అవును. సబ్ ప్లాట్స్ లేకపోవడం వల్ల అది కొద్దిగా వర్కౌట్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్. యాహ్! లైక్ మేర్లపాక్ గాంధీ గారి రైటింగ్ వరకొచ్చేస్తే హ్మ్. హౌ డు యూ స్టార్ట్? అంటే అంటే స్టార్ట్ విత్ క్లైమాక్స్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఎమోషన్ జర్నీ ఏది పట్టుకొని మీరు స్టార్ట్ ఇప్పుడు చేస్తారు? ఇప్పుడు లై ఇప్పుడు కొరియన్ కనకరాజుకొచ్చి నేను చెప్పినట్టు ఆ హ్మ్. యాంబియన్స్ అది. హ్మ్. సో, అది మెయిన్ మీకు. అక్కడ ఏదో హ్మ్. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటది గదా! ఓకే, అంటే ఓకే. కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 'ఎక్స్‌ప్రెస్ రాజాకి' ఒక హ్మ్. ముగ్గురు కుక్కని కిడ్నాప్ చేస్తే ఏంటి? ఓకే. అనే దగ్గర నుంచి కథ స్టార్ట్ స్టార్ట్ అయింది. అయింది. ఓకే, ఓకే. ఒక ఇన్సిడెంట్, ఒక హుహుహు. ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్‌తోనే ఎప్పుడు హ్మ్. కథ రాయడం అనేది స్టార్ట్ అవుద్ది నాకు. ఓకే, యాహ్! ఓకే. సో. దాంట్లో ఆ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కథ ఫార్మ్ చేసి దాంట్లో క్యారెక్టర్‌లు ఎలా ఉండాలి? ఆ హ్మ్. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండాలి? అనేది ఓకే. మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటా ఆ క్లైమాక్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో లాస్ట్‌లో చేసిన క్లైమాక్సే. యాహ్! ఓకే. లాస్ట్‌లో క్లైమాక్స్ యాహ్! చేసుకున్నారా? యాహ్! ఓకే, యాహ్! ఓకే.
ఇప్పుడు కొరియన్ కనకరాజ్కి ఎన్ని డ్రాఫ్ట్స్ చేస్తుంటారు మీరు? ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ ఎళ్ళేసరికి అంటే బౌండ్ స్క్రిప్ట్ ఎళ్ళి ఇది ఓకే లాక్ చేసుకుందాం ఒక అనేసరికి 6-7 డ్రాఫ్ట్స్ అయ్యుంటాయి 6, డెఫినెట్‌గా. 7 యాహ్! డ్రాఫ్ట్సా? యాహ్! మొత్తం డైలాగ్ వెర్షన్స్ హ్మ్. కొద్దిగా మార్చడం ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కలిపి ఒక 6-7 డ్రాఫ్ట్స్ అయ్యుంటాయి. 6-7 వెర్షన్స్. కానీ బేసిక్‌గా క్రియేటివ్ ప్రాసెస్‌లో ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే హ్మ్. ఎవ్రీథింగ్ వాళ్ళ మైండ్ నుంచి వచ్చినప్పుడు ఇది బావుంటది, ఇది బావుంటదని అనిపిస్తది. కానీ ఎండ్ కాల్ తీసుకోవడం కష్టం కదా! ఇప్పుడు మీరు అవును. 6 డ్రాఫ్ట్స్ అనుకోండి. హ్మ్. ఎవ్రీ డ్రాఫ్ట్ రిఫైన్ చేస్తే ఫైనల్ అంటే అదే డ్రాఫ్ట్‌కొస్తారు. ఆ బెటర్‌మెంట్ కోసమే. బెటర్‌మెంట్ ఇది అయితే కన్విన్సింగ్‌గా ఉంది. ఆడియన్స్‌కి చెప్పడానికి కథ ఇలా అయితే ఈ ప్రాసెస్‌లో ఎళ్తే హ్మ్. అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఫస్ట్ కొన్ని ఎప్పుడు గూడా కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని చెత్త సీన్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌తోనే స్టార్ట్ అవుద్ది. ఆ! మెల్లమెల్లగా దాన్ని రిఫైన్ చేసుకుంటా ఎలా ఫైనల్‌గా ఉంటది మీ ప్రాసెస్? ఈ రైటింగ్ ప్రాసెస్ ఎలా డ్రాఫ్ట్ ఉంటదసల? ఇదే సేమ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లోనే ఫస్ట్ ఒక కథ అనుకోని, ఒక ఐడియా అనుకోని, ఒక లైన్ అనుకోని దాన్ని కథగా డెవలప్ జేస్తా. హ్మ్. హ్మ్. ఒక కథ ఫుల్ కంప్లీట్ కథగా స్టోరీగా డెవలప్ చేసి దాని తర్వాత డైలాగ్ వెర్షన్. ఈ డైలాగ్ వెర్షన్‌లో ఏంటి ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి హ్మ్. ఇంట్రెస్టింగ్‌గా, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే కథ మూవ్ అవుద్ది అనే కైండ్ ఆఫ్ దీనిలో మెల్లగా అవి ఒక వెర్షన్ రాసిన తర్వాత హ్మ్. మళ్ళీ దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇది ఏదన్నా కొద్దిగా తేడాగా ఉందా? డిఫరెంట్‌గా ఉందా? ఐ మీన్ హ్మ్. సెట్ హ్మ్. అవ్వట్లేదా కథలోకి? ఏదన్నా ఓవర్ డూ చేస్తున్నానా? హ్మ్. అని ఈ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా ఆలోచించి కైండ్ ఆఫ్ ఫైనల్ డ్రాఫ్ట్‌కొస్తాం. ఓకే. యాహ్! ఇప్పుడు లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ తర్వాత హ్మ్. మీకు ఆబ్వియస్‌లీ అనిపిస్తది. అంటే లైక్ నేనంత గుడ్ హిట్స్ ఇచ్చిన వాడిని. హ్మ్. అంటే ఫస్ట్ 2 హ్మ్. హ్మ్. గానివ్వండి, హ్మ్. 3 హ్మ్. గానివ్వండి హ్మ్. మంచి హిట్స్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. మీకు ఆ ఇన్‌స్టింక్ట్ ఎక్కడ దొరికింది? అంటే లైక్ ఈ మధ్యలో మీకు ఒక 10, 15 ఐడియాస్ వచ్చుంటాయి. హ్మ్. హ్మ్. ఆ పాయింట్ తీసుకుందామా, ఈ పాయింట్ యాహ్! యాహ్! తీసుకుందామా. యాహ్! యాహ్! బట్ కొరియన్ కనకరాజ్ ఫిక్స్ అయినప్పుడు హ్మ్. మీకు ఒక ఇన్‌స్టింక్ట్ వస్తది. ఈ కథ చెప్పొచ్చు అని. హ్మ్. ఆ ప్రాసెస్ ఎలా? ఎక్కడ దాకా అంటే అనిపించింది? అదే ఆ బ్లెండింగ్ ఆఫ్ కొరియన్ కల్చర్ అండ్ రాయలసీమ హ్మ్. ఈ దీంట్లో ఒక హారర్ కామెడీ హ్మ్. హ్మ్. ఈ ఈ కైండ్ ఆఫ్ దీనిలో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ హుహుహు. ఏంటి పెనుగొండలో ఒక చిన్న రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ హ్మ్. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో సెటప్ చేయడం జరిగింది. యాహ్! ఓకే. అంటే అంటే బేసిక్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆ కొరియన్ కల్చర్‌ని మన హ్మ్. రాయలసీమ కల్చర్‌ని హ్మ్. బ్లెండ్ చేయాలి. ఓకే. కొద్దిగా డిఫరెంట్‌గా ఒకటి కొత్త కథ, అవును. కొత్త ఐడియాగా ఉంది అనేది ఒక చిన్న ఫీలింగ్. యాహ్! అండ్ హారర్ కామెడీ చూస్తే ఈ మధ్య క్రౌడెడ్ అయిపోతుంది. చాలా హ్మ్. మంది హారర్ హ్మ్. కామెడీ హ్మ్. ట్రై హ్మ్. చేస్తున్నారు. హ్మ్. బట్ మీ వరకొస్తే అంటే లైక్ ఇక్కడెక్కడైనా కొరియన్ మూవీస్‌ని ఎక్కడైనా చూసారా? మరి ఇన్‌స్పిరేషన్ అయ్యారా? లేదంటే ఎక్కడైనా సమ్ ఫ్లేవర్స్ వాడడానికి దొరికిందా మీకేంటి? అంటే యాక్చువల్‌గా ఒక కొరియన్ సోల్ హీరోకెక్కుద్ది. హ్మ్. ఇది మనం అవును. అవును. టీజర్‌లోనూ చెప్పాం. ఫస్ట్ అవును. టీజర్ గ్లింప్స్‌లోనూ అవును. చెప్పాం. అవును. సో, ఇప్పుడు మన నార్మల్ ఒక ఘోస్ట్‌కి, ఒక కొరియన్ ఘోస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అవును. అవును. తను మాట్లాడే ఒక విలేజ్‌లో ఆ సోల్ కొరియాలో మాట్లాడుతా ఉంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు సత్య అవును. లాంటి ఆ ఊరు లోకల్ అవును. అతనికి అవును. అతను అసలు అర్థం గాదు. ఏ భాష ఇది అనేసి. అవును. సత్య అవును. వాళ్ళ అవును. ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు చేశారు. ఓకే. హుహు. వాళ్ళిద్దరిది హిలేరియస్. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను కొరియా తీసుకురావడం వల్ల వీళ్ళ లాంగ్వేజ్ అర్థం గాకపోవడం, ఓకే. ఓకే. ఒక దెయ్యం ఏం జెప్తుందో తెలియకపోవడం, ఈ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా గూడా హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయి. బట్ నిజంగా మీరు మీకు ఇప్పుడు రైటింగ్ రాసేటప్పుడు కామెడీ హ్మ్. ఒకటైతే దాన్ని మేకింగ్ చేసేటప్పుడు అది పండాలి. అవునవును. సో, డెఫినెట్‌గా. సో యాహ్! ఈ ప్రాసెస్‌లో మీకు ఎంత కష్టపడతారు? అంటే లైక్ ఏం లేదండి. అంటే రాసినప్పుడు నాకు అర్థం అవుద్ది. ఈ హ్మ్. బీట్స్‌లో ఇక్కడ టర్న్ అవ్వాలి. హుహు. హీరో టర్న్ అవ్వాలి. లేకపోతే కమెడియన్ టర్న్ అవ్వాలి. హ్మ్. ఒక అంటే ఆ సీన్‌లో రాసినప్పుడే నాకు అర్థం అయిపోద్ది. మూడ్ ఓకే. ఏంది? ఓకే. ఆ మీరు సీన్ మూడ్. బ్రేక్ డౌన్ చేసుకుంటారు. యాహ్! అంటే యాహ్! 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 ఎవ్రి లైన్‌తో హ్మ్. సహా. హ్మ్. ఎక్స్‌ప్రెషన్స్. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా హీరో సోల్ ఒక కొరియన్ సోల్ హ్మ్. టక్కని టర్న్ అయితే సత్య ఎక్స్‌ప్రెషన్ మీదే మనకు ఫన్ ఉంటది. అవును. అవును. సో, ఆ ఫన్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ రాసుకున్నప్పుడే ఒక ఐడియా ఉంటది. ఇది ఓకే. ఇలా షూట్ చేస్తే వర్కౌట్ అవుద్ది అనేసి. హుహు. యాహ్! అలానే ప్లాన్ చేసి ఏదైతే రాసామో దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా. కానీ మీ ఫిలిమ్స్‌లో 'ఎక్స్‌ప్రెస్ రాజా' గానివ్వండి, ఇవన్నీ గానివ్వండి, హ్మ్. మీరన్నట్టు మేబీ మీరిప్పుడన్నట్టు ఒక్కొక్క లైన్ గూడా నేను బ్రేక్ డౌన్ రాసుకుంటా అన్నారు అవును. గదా! అవును. కానీ చాలా మటుకు అక్కడ ఇంప్రవైజేషన్సే కనిపించినట్టు అనిపిస్తాయి నాకు. అక్కడ ఇన్‌స్టింక్ట్‌గా వచ్చిన సీన్స్ చాలా ఎక్కువ అనిపిస్తాయి. అవి గూడా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు కమెడియన్ మన సత్య హ్మ్. యాక్టర్ తను మామూలుగా చెప్పిన డైలాగులతో పాటు తన ఇంప్రవైజేషన్స్ అవును. ఉంటాయి. అవును. ఇప్పుడు 'వరుణ్ తేజ్' గారు తన క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఇదేమన్నా బావుంటదా? అని చిన్న హ్మ్. చిన్న ఇంప్రవైజేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఓకే. యాహ్! బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు సెట్ బ్యాక్స్ గురించి హ్మ్. మాట్లాడుకుంటే హ్మ్. మీరు లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ తర్వాత హ్మ్. హౌ యూ ఫెల్ట్? అంటే నెక్స్ట్ సినిమా రావాలని ఎలా అనిపించింది? ఏంటి? ఆడియన్స్‌కి ఎందుకు అంటే 2 వెర్షన్‌లుంటాయి హ్మ్. మనకి. హ్మ్. మనం తీసింది కరెక్టే అనిపించొచ్చు. హ్మ్. కొంతమందికి ఇది ఎక్కదు అని అనిపించొచ్చు. హ్మ్.
లేదు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏ డైరెక్టర్ అయినా ఇట్ విల్ వర్క్ అవుట్ అనే అవును. కైండ్ ఆఫ్ దీంట్లో తీస్తారు. బట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్‌కి వచ్చేటప్పటికి ఆ ఫారెస్ట్‌లో ఏదైతే జరిగే కామెడీ, హ్మ్. ఏదైతే నేను అనుకుంది వర్కౌట్ అవ్వల. కైండ్ ఆఫ్ హ్మ్. స్క్రీన్ ప్లేలో కూడా ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో, నాకు అర్థమైంది. ఓకే. ఆఫ్టర్ ద ఫిల్మ్ హ్మ్. ఇది వర్కౌట్ అవ్వలేదు. కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా లేదు అనేది ఐ రీవిజిట్ అండర్‌స్టూడ్. చేస్తారా అండి మీరు? యాహ్! డెఫినెట్‌గా. హ్మ్. నేను తీశాను ఇది ఆడాలి అనేది ఎప్పుడూ లేదు. హ్మ్. డెఫినెట్‌గా ఫైనల్ జడ్జ్‌మెంట్ ఆడియన్స్‌దే కాబట్టి అవును. సో, ఏదో ప్రాబ్లమ్ ఉంది. అందుకే వర్కౌట్ అవ్వలేదు అనేది మాత్రం అర్థమైంది. ఓకే. అండ్ దెన్ ఇంకా కొద్దిగా కాషియస్‌గా ఉంటాం. ఆఫ్టర్ దిస్ యాహ్! థింగ్ ఇంకా కొద్దిగా పకడ్బందీగా చేయాలి. కరెక్ట్‌గా సెట్ చేయాలి స్క్రీన్ ప్లే అనే కైండ్ ఆఫ్ మ్యాటర్. యాహ్! ఎప్పుడు ఆ సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా మూవ్ ఆనే. అవును. నెక్స్ట్ సినిమా డెఫినెట్‌గా చేయాలి. సో, మంచి కథ సెట్ చేసుకోవాలి అనే కైండ్ ఆఫ్ ప్రాసెస్‌లోనే ఉంటాం. యాహ్! బట్ మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. హ్మ్. చరణ్ గారికి ఒక కథ చెప్పాను అని హ్మ్. హ్మ్. చెప్పేసి. హ్మ్. అంటే లైక్ అలా ఇంకెవరితోనైనా ట్రై చేసారా? చరణ్ గారి తర్వాత ఏమైనా లేదండి. ఫిల్మ్స్‌ని పిచ్ లేదండి. అప్పుడు చేయడానికి? అనుకున్నాం గానీ హ్మ్. వర్కౌట్ అవ్వలేదు. అదేం ఫిల్మ్ అంటే వేరే ఇంకా స్టోరీయా? లేదు ఆర్ లేదు. అది కొత్త ఫ్రెష్ స్టోరీ. హుహుహు. ఇప్పటికి చేయలేదు. హ్మ్. సో, బేసిక్‌గా ఆ స్టోరీ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. చేయలేదు అంతే. ఓకే. యాహ్! ఓకే. సో, వరుణ్ గారికి ఆయన అడిగిన ఫస్ట్ క్వెషన్స్ ఏంటి? మీరిప్పుడు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత? బేసిక్‌గా ఫస్ట్ కథ అనుకున్నప్పుడు, ఐడియాగా చెప్పినప్పుడు తను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. చాలా హుహుహు. ఎక్సైట్ అయ్యారు. లెట్స్ డూ దిస్ ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే స్టార్ట్ అయింది. ఆఫ్టర్ డైలాగ్ వెర్షన్ 1, 2 డ్రాఫ్ట్స్ అయిన తర్వాత తను కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఇన్వాల్వ్ హుహుహు. అవ్వడం ఇన్ ద సెన్స్ ఇంకేమన్నా యాడ్ చేస్తే ఇంకా కామెడీ. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఇద్దరం కలెక్టివ్‌గా హ్మ్. కరెక్ట్‌గా ఈ సినిమా అవును. కొట్టాలి అనే ప్రాసెస్‌లో చేయడం జరిగింది. అండ్ చాలా మంచి ఇన్‌పుట్స్ కూడా ఇచ్చారు. ఓకే. యాహ్! ఓకే. హెల్ప్ అయ్యాయి డెఫినిట్‌గా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈ మధ్య ఓటీటీలో కొరియన్ సీరీసెస్ ఎక్కువ చూస్తున్నారు. అవును. కొరియన్ అవును. మూవీస్ ఎక్కువ చూస్తున్నారు. అవును. బింజ్ వాచ్ యాహ్! చేస్తున్నారు. యాహ్! అసలు నేమ్స్ తెలియనివి గూడా అవును. సెర్చ్ చేసి మరీ చూస్తున్నారు. అవును. నా డాటర్‌కి 10 ఇయర్స్. తను ఓకే. కొరియన్ సాంగ్స్ పాడడం, ఓకే. కొరియన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బీటీఎస్ తను హుహుహు. గూడా ఓకే. ఫాలో అవుతది. ఓకే. సో, ఓకే. నాకు అక్కడ గూడా ఒక చిన్న ఇన్‌స్పిరేషన్ ఇంట్లో. హుహుహు. తను తను ఆ కొరియన్ కల్చర్ ఇష్టపడడం. అంటే హ్మ్. కైండ్ ఆఫ్ అదేలెండి. అందరి యాహ్! యాహ్! పిల్లలకి యాహ్! ఉండే యాహ్! థింగే అవును. అది. సో, యాక్చువల్‌గా నాకు అది గూడా హెల్ప్ అయింది. ఈ కథకి. ఓకే. మనం చెప్పొచ్చు. యాహ్! చిన్నవాళ్ళకి కూడా ఎళ్తదని. కరెక్ట్. కరెక్ట్. ఓకే. యాహ్! అంటే వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ మీరు? అంటే లైక్ నేను చూస్తే ఆల్మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్ హ్మ్. ఎక్కువగా హ్మ్. తీసినవున్నాయి. హ్మ్. సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఒక స్టోరీ లైన్‌లో హ్యాపీగా వెళ్ళిపోయే సినిమాలు ఎక్కువ రాశారు. హ్మ్. ఎక్కువ మీకు కమర్షియల్ ఫిల్మ్సే ఇష్టమని చెప్పచ్చా? దానికి కమర్షియల్ తగ్గట్టు. ఏదైనా ఎంటర్‌టైనింగ్‌గా, హ్మ్. ఫన్ వేలో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. యాహ్! హ్మ్. మీరన్నట్టు ఫైట్‌లు ఈ కైండ్ ఆఫ్ కథ ఫ్లోలో వచ్చేటివే హ్మ్. గానీ, హ్మ్. బేసిక్‌గా ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీయాలనేది కోరిక. ఓకే. ఫస్ట్ స్టార్ట్ చేసేది కొత్తగా కనపడాలి సినిమా. హ్మ్. ఒక హ్మ్. నేను నాకిష్టం అంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ నాకిష్టపడే సినిమా. హ్మ్. నేను హ్మ్. దేన్ని ఇష్టపడతాను. అనే కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీయాలి. రొటీన్‌గా చేయకూడదు అనేది ఫస్ట్ ఇదుంటది. యాహ్! అంటే 'గాంధీ' గారికి రీసెంట్‌గా నచ్చిన రైటింగ్ స్టోరీస్ ఏంటి? మంచి రైటింగ్ అనిపించింది, బా అనిపించింది అన్న రైటింగ్ ఏంటి? ఎవరిదైనా? చాలా సినిమాలున్నాయి. అంటే నాకు ఈ మధ్య అంటే కొద్దిగా ఒక 2 ఇయర్స్ బ్యాక్ 'డాక్టర్' బా నచ్చింది. 'డాక్టరా'? యాహ్! యాహ్! చాలా ఓకే. సెన్సిబుల్‌గా అనిపించింది మూవీ. ఆ ఫన్ అదంతా కూడా చాలా డార్క్ కామెడీ. డార్క్ కామెడీ. యాహ్! యాహ్! కానీ అది మన దగ్గర ట్రై చేస్తే వర్కౌట్ అయింది అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు డార్క్ కామెడీ మన తెలుగులో ఎవరంత ట్రై చేయలేదు. 'నెల్సన్' గారి తర్వాత హ్మ్. హ్మ్. ఎక్కడ తెలుగులో నేను చూడలేదు అంతలాగా. లేదండి. బేసిక్‌గా డార్క్ హ్మ్. కామెడీ కూడా కరెక్ట్‌గా తీస్తే వర్కౌట్ అవుద్ది. హ్మ్. యాహ్! యాహ్! సో, అది మీరేమైనా ట్రై చేసే ఆప్షన్స్ ఉన్నాయా చేద్దాం. in future? కామెడీ ఉంటే చాలు. అది ఏ జానర్ ఐ మీన్ ఎ ఎ స్టోరీ అది ఏదైనా సరే ఒక కామెడీ ఉండాలి. నాకు కామెడీ రన్ అవుతా ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ హ్మ్. అది ఇష్టపడతా నేను. ఓకే. యాహ్! సో కైండ్ ఆఫ్ నాట్ సీరియస్ ఫిల్మ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ కన్నా కూడా ఒక చిన్న కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా, చిన్న డార్క్ కామెడీ ఏదైనా సరే ఫన్ ఉండాలి. ఓకే. యాహ్! సో, 'గాంధీ' గారు ఇప్పుడు ఫిల్మ్ తీసిన తర్వాత హ్మ్. వరకు ఓకే. అది క్రియేటివ్ ప్రాసెస్. ఆ హ్మ్. తర్వాత వచ్చేది మెయిన్ ప్రాసెస్. హ్మ్. నంబర్స్, హ్మ్. ఈ మల్టీప్లెక్స్‌లు, హ్మ్. సినిమాలు హ్మ్. ఎన్ని రిలీజ్ అవుతాయి? హ్మ్. హ్మ్. ఎంతవరకెళ్తాయి? హ్మ్. 1 వీక్ ఇది కలెక్షన్స్ ఏంటి? అస్సలు నాకు ఇది నా దీంట్లోనే ఉండదు. నాకు ఫస్ట్ లేదా? కాపీ ఇవ్వాలి. ఉండదా? ఆ నంబర్స్ అవన్నీ థియేటర్స్ అంతవరకు ఎళ్ళను గానీ ఫస్ట్ హ్మ్. కాపీ కరెక్ట్‌గా ఉందా లేదా మూవీ ఎంటర్‌టైనింగ్‌గా ఉందా అనేది బేసిక్‌గా చూసుకుంటా. హ్మ్. యాహ్! సో బాగా ఆడి సినిమా మంచి డబ్బులొస్తే వెరీ హ్యాపీ. యాహ్! మంచి రెస్పాన్స్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఓకే గానీ, హ్మ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని రెస్పాన్స్ ఇండస్ట్రీ నుంచి అంటే ఏ ఫిల్మ్స్‌కొచ్చాయి?
కాల్స్ కానీ ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి కదా! హ్మ్. అలాంటివి అంటే ఏదైనా దేని గురించి? ఎనీ ఫిలిమ్స్ ఇప్పుడు హ్మ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ సినిమా ఆడిందా లేదా అనేది మనకి 1 వీక్‌లో తెలిసిపోతది. ఫస్ట్ అవును. డే అవును. రోజు ఫస్ట్ కూడా డేనే తెలిసిపోద్ది. తెలిసిపోతుంది. అవును. కానీ ఇండస్ట్రీ నుంచి మనం హ్మ్. ఒక సినిమా తీసిన వెంటనే ఒకసారి రా గాంధీ మన దగ్గర ఏవైనా కథలుంటే చెప్దాం, హ్మ్. విందాం హ్మ్. అనే రెస్పాన్స్‌లు మీరు విన్నారా ఏమైనా అయితే? యాహ్! డెఫినెట్‌గా నేను చేసిన హీరోలందరితో టచ్‌లో ఉన్నాను. హ్మ్. కైండ్ ఆఫ్ శర్వా గారు గానీ, నాని గారు గానీ, సందీప్ కిషన్ గానీ, హ్మ్. నితిన్ గారితో. సో, ఎప్పుడూ ఆ సపోర్ట్ ఉంటది. హ్మ్. డెఫినెట్‌గా. యాహ్! కథలు చేద్దాం, ఏదైనా మంచి కథ తీసుకురా, హ్మ్. చేద్దాం అనే మూడ్ ఎప్పుడూ ఉంటది. యాహ్! ఓకే. సో, ఇప్పుడు కొరియన్ కనకరాజు హ్మ్. ఇఫ్ మీరు వరుణ్ గారిని అనుకున్నారా ఫస్ట్? బిఫోర్ దట్ ఏమైనా లేదు, అనుకోని తర్వాత ఫస్ట్ అనుకుంది వరుణ్ గారే. హ్మ్. ఏమైందంటే బేసిక్‌గా వరుణ్ గారు ఇలా ఒక ఎంటర్‌టైనింగ్ స్పేస్‌లో ఒక మూవీ చేయాలనుకుంటున్నారు అనేది తెలిసింది. త్రూ అచ్చా! రాజీవ్ అచ్చా! రెడ్డి మా ప్రొడ్యూసర్ ద్వారా. అచ్చా! ఓకే. ఓకే. రాజీవ్ రెడ్డి గారి ద్వారా హ్మ్. తెలిసింది. సో, తెలిసినప్పుడు ఈ ఐడియా ఏదైతే అనుకున్నానో అది చెప్పా హ్మ్. ఐడియాగా. హ్మ్. ఒక 10 మినిట్స్ స్టోరీగా. సో, మీకు చెప్పినట్టు ఎక్సైట్ అయ్యి చేద్దాం ఈ కథ అని కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ చెప్పిందే వరుణ్ గారికి. ఓకే. యాహ్! ఇప్పుడు మీరు ఓకే. సినిమా లైన్ వరకు ఓకే. అంటే హ్మ్. మీ టీమ్ ఎలా ఉంటది? ఈ లైన్‌లో ఈ స్క్రీన్ ప్లేని ఎలా పిచ్ చేస్తారు? హ్మ్. సీన్స్ ఎలా పిచ్ చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్పగలిగితే స్టోరీ హ్మ్. బోర్డ్ ఏమైనా వేసుకుంటారా మీరిప్పుడు? యాహ్! నేను స్టోరీ కొంతమంది డైరెక్టర్స్ చూసినవి హ్మ్. ఏంటంటే హ్మ్. స్టిక్కీ నోట్స్ రాసుకొని ఈ పార్ట్ ఒకటి, అన్నీ నెక్స్ట్ పార్ట్ ఉంటాయండి ఇట్లా అవన్నీ. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఫాలో అవుతా ఉంటాం. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ స్టోరీ బోర్డ్, ఈ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా. యాహ్! ఓకే. యాహ్! సో, హోప్‌ఫుల్లీ కొరియన్ కనకరాజు కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా అండి. థాంక్ యూ. సో, ఇదేంటిది? దీని గురించి ఏం ఇది చెప్తారు? మూవీలో క్యారెక్టర్. హ్మ్. ది మెయిన్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అంతా కూడా ఈ జార్ వల్లనే హ్మ్. అవుతా ఉంటాయి. యాహ్! మీరు నమ్ముతారా? వెరీ సూపర్ న్యాచురల్ థింగ్స్ నమ్ముతారా మీరు? అంటే ఈ కథ కోసం సెట్ చేయడానికి. ఆ! యాహ్! మీకు స్పెషల్ నాకు ఎక్స్‌పీరియన్సెస్ పెద్ద ఐ మీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గానీ పెద్ద నమ్మకం అయితే లేదు. యాహ్! హుహు. మీరు కొరియన్ పార్ట్ ఏమైనా షూట్ చేసారా? అంటే కొరియాకి వెళ్లి కూడా ఎక్కడైనా కొంచెం కొరియాలో హ్మ్. ఒక 20 డేస్ షూట్ చేసాం. హ్మ్. యాహ్! ఏంటి ఎక్స్‌ప్లోర్ చేసిన థింగ్స్ ఏంటి మీకు? వాళ్ళ కొంచెం కల్చర్, వాళ్ళ ఫుడ్ అదంతా డిఫరెంట్. హ్మ్. అండ్ వెరీ బిజీ లైఫ్ వాళ్ళదంతా కూడా. హ్మ్. అంటే కైండ్ ఆఫ్ బిజీగా ఉంటారు. అండ్ ఎక్స్‌పెన్సివ్ కంట్రీ. హ్మ్. హ్మ్. యాహ్! ఇవన్నీ ఉన్నాయి. ఓకే. యాహ్! యెస్. లె లెట్స్ సీ హోప్‌ఫుల్లీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయిన థాంక్ యూ. తర్వాత నేను బ్రేక్ డౌన్ కూడా చేద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్.